ధోక్లాకి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. 2 కప్పుల శనగపిండి, కొద్దిగా పసుపు, ఒక నిమ్మకాయ, 4 పచ్చిమిర్చి, కొద్దిగా షుగర్, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే ఒక గ్లాస్ వాటర్. ఇప్పుడు ధోక్లా తయారీ విధానం ఎలాగో చూద్దాం. ఒక బౌల్లో 2 కప్పుల శనగపిండి వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒక నిమ్మకాయ పిండుకోవాలి. దాని తర్వాత వాటర్ వేస్తూ లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత అందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి ఒకటే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్లో కలపడం వల్ల మనకి ధోక్లా స్పాంజీగా వస్తాయి. అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి బాగా గిన్నె అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న దాంట్లో ఈ శనగపిండి బ్యాటర్ వేసుకొని ఇలా బాగా తట్టుకుంటే ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి ఒక స్టాండ్ పెట్టుకోవాలి. నేను గ్యాస్ స్టవ్ స్టాండ్ పెట్టుకుంటున్నానండి. వాటర్ ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతున్న దాంట్లో ఈ శనగపిండి వేసుకున్న గిన్నెని పెట్టేసేయాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒక 20 మినిట్స్ అయిందండి. ఉడికిందా లేదో చూస్తున్నాను. ఇంకా ఉడకలేదండి. ఇంకొంచెం ఉడకనిద్దాం. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తీసి చూస్తున్నాను. ఇలాగా నైఫ్ పెట్టి చూస్తే పిండి అతుక్కోలేదు కదండి, ఉడికిపోయినట్లే. ఇలా కుక్ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు తాళింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేస్తామండి. అందులో కొద్దిగా షుగర్, అలాగే ఉప్పు వేసి అందులో కొద్దిగా ఇంగువ, అలాగే లెమన్ జ్యూస్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాళింపుని కట్ చేసుకున్న పీసెస్ మీద వేసేసుకొని చివరిగా కొబ్బరి తురుముతో గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ అండ్ స్పాంజీ ధోక్లా రెడీ. చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో? మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టండి.